మీలో ఎంతమందికి ఆకలేస్తుంది? అందరికి ఆకలేస్తుందా? ఓకే, ఆకలేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తినరండి. ఆకలి వేయట్లేదు అన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని కాసేపు దేవుని వాక్యం వినండి. నేను కనీసం ఒక 4-5 గంటలు నిలబడి చెప్తా, మీరు కూర్చొని వినండి. ఓపిక ఉందా? ఓకే, అంతసేపు ఏం చెప్పాను. ఎందుకు 4-5 గంటలు చెప్తా అంటున్నానంటే, ఒక 30 సంవత్సరాలుగా నాకు రోజు 7 గంటలు వాక్యం చెప్పే అలవాటు. సుమారు 30 సంవత్సరాలుగా, నా వయసు 45 సంవత్సరాలు. కానీ నాకు వాక్యంలో బైబిల్ స్కూల్ టీచర్గా నేను పనిచేస్తున్నాను సూర్యాపేట ప్రాంతంలో. ఆ అనుభవంతో చెప్తున్నాను. మీరు వింటా అంటే 7 గంటలు కాదు, ఈ రోజంతా చెప్పడానికి దేవుడు నాకు శక్తిని ఇస్తాడని నేను నమ్ముతూ ఉన్నా. ఈ సమయంలో అందరూ దైవజనులుగా ఎక్కువ ఉన్నారు. చేయలేపుతారు ఒకసారి, దైవజనులు ఎంతమంది? వెరీ గుడ్. మీరంతా దైవజనురాలు ఎవరు ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. కొంతమంది విశ్వాసులు ఉన్నారు. సో నేను అడగబోయేటువంటిది మొదటిది ప్రశ్న ఏంటంటే, దైవజనులు, దైవజనురాళ్ళు, అలాగే విశ్వాసులందరికీ బైబిల్లో ఒక వచనం చెప్పగానే నిద్రలో లేపిన చెప్తారు. ఆ వచనం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎంతమంది చెప్తారండి చూడకుండా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన తుల్య కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. వెరీ గుడ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకోసమని తన కుమారుడైన యేసును ఈ భూలోకానికి పంపించాడు. పంపించబడినటువంటి యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము పొందడానికే యేసుక్రీస్తును బలియాగం చేయడం జరిగింది. అంతేనండి? దాని అర్థం అదే. దేవుడు లోకమును ప్రేమించాడు. లోకమును ప్రేమించి అనే మాటకు నేను ఒక మాట గుర్తు చేస్తానండి. యోహాను గారు అంటారు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. యోహాను పత్రికలో తెలుసు కదా ఈ వచనం, మనం చూపించాలా? ఒకసారి చూస్తారా? అందరికి తెలుసు కాబట్టి నేను కొంచెం వచనాలు, మీకు తెలిసిన వచనాల్లో నుంచి మాట్లాడుతూ ఉంటాను. మనలను ప్రేమించొద్దని చెప్పిన దేవుడు తను లోకమును ప్రేమించాను అంటున్నాడు. దేవుడు లోకమును ప్రేమించవద్దని మనకు చెప్పి ఆయనేమో లోకమును ప్రేమించాను అంటున్నాడు. ఇది ఒప్పుకుందామా? మరి మనల్ని ప్రేమించొద్దని చెప్పి ఆయన ప్రేమించడం ఏంటి? అంటే ఆయన కూడా లోకంలో ఉన్నటువంటి శరీరాశను, నేత్రాశను, జీవోడంబను ప్రేమిస్తున్నాడా? వెరీ గుడ్. దేవుడు లోకమును ప్రేమించెను అనే మాటకు అర్థం ఏంటంటే లోకములో ఉన్నటువంటి మానవులను దేవుడు ప్రేమిస్తున్నాడు. అవునా? భూమియు దాని మీద ఉన్న సంపూర్ణత దేవునిదే. దానిలో ఉన్నటువంటి మానవుడు నా చేతి పని అయి ఉన్నాడు. నేను నా మహిమ కొరకు మానవుని ఏం చేసుకున్నాను? నిర్మించుకున్నాను. అవునండి? నా స్వహస్తాలతో నేను అతన్ని సిద్ధపరచుకున్నాను. కాబట్టి పాపములో పడి ఉన్నటువంటి మానవుణ్ణి నేను ప్రేమించి రక్షించడానికి నా కుమారుడైన యేసుని లోకానికి పంపిస్తున్నాను. అది యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అయితే ప్రియులారా, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి వచనం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దయచేసి అందరూ చూడాలి. అపోస్తల కార్యములు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆయన అనగా తండ్రి, క్రీస్తునందు అనగా కుమారుని యందు ఆత్మ సంబంధమైన అనగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని యందు, ఆ కుమారుని ద్వారా
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంతవరకు నేను వచ్చేటప్పుడు కొంతమంది సహోదరులు బోధిస్తూ ఉన్నారండి, కిరణ్ పాల్ గారు, అలాగే కొంతమంది. దేవుడు మనకు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనేకము ఇవ్వాలని మనందరం ఆశపడతాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, యోసేపును ఆశీర్వదించాడు. కానీ యేసు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు ఇప్పుడు మనకు కావాల్సిన ఆశీర్వాదాలు ఏంటట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఇది ఎంత గొప్ప మాట అంటే దీన్ని కంటిన్యూ చేస్తూ 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయంలో ఇదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఇంకొక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతుంటాడండి. 20-21 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. ఎవరండి? ఇప్పుడు మనకి ఏది కావాలో అది అడుగుతాం. యేసుప్రభు ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొంది ఉన్నాడు అని చెప్పాడు కదా. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, పౌలు ద్వారా ఏం చెప్పిస్తున్నాడంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. శక్తి ఎవరిది? దేవునిది. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను. దీనికి ఒక ఉదాహరణ చెప్తా మీకు. నా భాష అర్థమవుతుందా? అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడుతున్నాను నేను, ఓకేనా? మనం అంత తెలంగాణనే, ఎవరైనా ఆంధ్ర నుంచి వస్తే ఇబ్బంది పడకండి, పక్కా తెలంగాణ భాష మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానని చెప్పాను మీకు. దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు కంటే ముందు సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. సౌలు అవిధేయత వల్ల సౌలు స్థానాన్ని తీసివేసి దేవుడు దావీదుకు ఆ స్థానాన్ని అనుగ్రహించాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు తర్వాత దావీదుకు ఎంతమంది భార్యలు తెలుసా మీకు? 8 మంది భార్యలు. దావీదుకు 8 మంది భార్యలు ఉన్నారు. ఈ 8 మందికి పిల్లలు ఉన్నారు. పిల్లలు లేనా ఒక్క ఆమె పేరు మీకాలు, ఓకేనా? ఫస్ట్ భార్యగా పిల్లలు లేరు, మిగతా వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. అందులో హగ్గీతు కుమారుడైన అదోనియా ఉన్నాడు, అబ్షాలోము ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో ఒక కుమారుడు సొలొమోను. సొలొమోనును దేవుడు ఆశీర్వదించాలి అనుకున్నాడు. ఇశ్రాయేలీయులకు 3వ రాజుగా దేవుడు సొలొమోనును అభిషేకించాడు. సొలొమోను అభిషేకించబడినప్పుడు దేవుడు అతనితో అంటున్న మాట ఏంటంటే, నీకు ఏమైనా నా దగ్గర నుండి కావాలేమో కోరుకో, నన్ను అడుగు, నేను ఇస్తా. మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నువ్వు అడుగు, నేను ఇస్తా. అప్పుడు అదే ప్లేస్ లో గనక మనం ఉండుంటే, అయ్యా మీకేం కావాలో అడగండి అని దేవుడు ఒకవేళ పర్మిషన్ ఇస్తే మన కోరికలు మామూలుగా ఉంటాయా? ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు మీ పట్టణానికో, మీ గ్రామానికో, మీ పల్లెకో వచ్చి మీకేమేమి అవసరం ఉన్నాయో చెప్పండి, మీకేం కావాలో కోరుకోండి అంటే చాంతాడంత లిస్టు తెచ్చి పెడతాం మనం. కానీ సొలొమోను అడిగినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? జ్ఞానం. అక్కడ ఇంకో మంచి మాట ఉందండి. నీ ప్రజలైన ఈ ఇశ్రాయేలీలను పరిపాలించడానికి నాకు తగిన జ్ఞానాన్ని దయచేయి. అర్థమైందా? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు న్యాయము తీర్చడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అన్నప్పుడు తదాస్తు అన్నాడా? ఇక చాలు అన్నాడా? జ్ఞానముతో పాటు ప్రపంచములో ఇప్పటి వరకు సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరు అని ఒక సర్టిఫై చేయబడ్డాడు. కానీ ఆ పేరును కూడా ఇంకొకరికి
అంకితం చేయడం. అంటే సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు చెప్తారా మీరు? ప్రభువైన క్రీస్తు. నీకు అర్థమైందా? సొలొమోను జ్ఞానమును పరిశీలించడానికి తూర్పు దేశమా ఏదో దేశం షేబా దేశపు రాణి వచ్చిందా? షేబా దేశపు రాణి కాదు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి 4 జ్ఞానులు వచ్చారు, అవునా? సో ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడున్నాడు, నేను సొలొమోను కంటే గొప్పవాడిని. ఇప్పుడు చూడండి, సొలొమోనుకు సమస్తము దయచేసిన దేవుడు అతని కంటే గొప్పవాడు నీకు తోడుగా ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు నీకు దేవుడు ఇంకా ఎన్ని దయచేస్తాడో ఈ వచనంలో మీకు అర్థం కావాలి. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, ఎక్కడట చదవండి వచనం, సంఘములో క్రీస్తు యేసు మూలముగా. ఎక్కడ? ఎవరి మూలముగా? క్రీస్తు యేసు మూలముగా. సంఘములో తరతరములు సదాకాలము ఏం కలగాలట? మహిమ కలుగును గాక. క్రీస్తు లేకుండా మనకు ఏమి లేదండి, ఎలాంటి ప్రయోజనము లేదు, ఎలాంటి ఆశీర్వాదాలు లేవు. పాత నిబంధనలు ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలుకు దేవుడు డైరెక్ట్ గా వాగ్దానాలు చేశాడు. నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు నీకేది కావాలో నేను దయచేస్తా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మానవ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడో, ఎప్పుడైతే దేవుడు మానవుని ప్రేమించడం మొదలు పెట్టాడో, అప్పటి నుండి ఎవరిని మధ్యవర్తిని చేశాడో తెలుసా? నీకు ఆశీర్వాదం కావాలన్నా, నీకు దీవెనలు కావాలన్నా, నీకు ఎలాంటి స్వస్థత కావాలన్నా, నీకు ఎలాంటి గొప్ప సంగతి నీ కుటుంబంలో నీ సంఘంలో జరగాలన్నా ఒకే ఒక్క కారకుడు ఎవరండి? యేసుక్రీస్తు. యేసు లేకుండా మనకు రక్షణ లేదు, యేసు లేకుండా మనకు విమోచన లేదు, యేసు లేకుండా పాప క్షమాపణ లేదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో ఒక అద్భుతం జరిగింది. 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన 40 రోజుల వరకు అనేకులకు కనపడ్డాడు. కనపడి తన యొక్క నేను సజీవుగా ఉన్నాను, నేను మృతుల్లోని లేచానని అనేక ప్రమాణాలను చూపాడు. అలా చూపిన తర్వాత వారికి ఒక ఆజ్ఞాపించారు, ఏంటంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. 1వ అధ్యాయం 4-5 వచనాలలో. 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీ శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఏందంతటను భూదిగంధముల వరకు నాకు సాక్షులై ఉంటారంటాడు. ఎవరు చెప్పిన మాటలు ఇవన్నీ? యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు. చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమై వెళ్ళాడు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి పెంతెకొస్తు అనే పండుగ దినాన అపోస్తలులందరూ అక్కడ కూర్చున్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటూ ఉన్న ఇల్లంతా నిండింది. 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. అప్పుడు అగ్ని జ్వాలల వంటి 4 విభాగింపబడినట్టు వారిలో కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రానగా అందరూ పరిశుద్ధాత్మ నిన్న వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. ఇలా అన్య భాషలు మాట్లాడుతుంటే వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, దాదాపు 15 దేశాల మంది వచ్చారండి అక్కడికి. వీళ్ళు ఎవరబ్బా ఏమో కొత్త భాషలు మాట్లాడుతున్నారు, మనకు రాని భాషలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు పేతురు లేచి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు సిలువ వేసిన ఈ యేసుని, నేను కంప్లీట్ స్ట్రక్చర్ కాకుండా ఫినిషింగ్ చేస్తున్నాను. అపోస్తలుల 2:36లో పేతురు చెప్తున్నటువంటి లాస్ట్ వర్డ్స్ ఏంటంటే, 36వ వచనం 2:36లో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఎవరట? ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. పేతురు చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అప్పుడు వారు అడిగారు, మరి ఏం చేయాలయ్యా?
అంటే పేతురు చెప్తున్నాడు. అప్పుడు పేతురు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? 38వ వచనంలో, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ఇక్కడ నా వివరణ అనగా దూరస్తులు అనగా ఇక్కడ మీకు అంటే ఇశ్రాయేలుకు, మీ పిల్లలకు అంటే 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారు. మరి దూరస్తులు అంటే ఎవరు? మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ, అనగా మనందరికీ. ఇప్పుడు నాదొక ప్రశ్న, ఇక్కడ కూర్చున్న మీలో ఇశ్రాయేలులు ఎంతమంది, అన్యులు ఎంతమంది? మేము అన్యులము అన్న వాళ్ళు చేతులు లేపండి. ఒకసారి మేము ఇశ్రాయేలం అన్న వారికి చేతులు లేపండి. ఓకే, నీకు అర్థం కాలేదు. మేము దూరస్తులము అన్న వాళ్ళు ఎవరో చేతులు లేపండి. మేము సమీపస్తులము అన్న వారు ఎవరో చేతులు లేపండి. దూరస్తులు అన్న వాళ్ళు చేతులు లేపండి. ఇప్పుడు సమీపస్తులం క్రీస్తులో. అంతకుముందు దూరస్తులే కదా. ఎలా దూరస్తులు అయ్యారు, ఇప్పుడు ఎలా సమీపస్తులు అయ్యారు? కడగబడి శుద్ధపరచబడి మారు మనసు పొంది పొందడం వలన. ఇదంతా మీకు అర్థమైంది కదా? ఏంటి చెప్పండి, దీనికి క్లైమాక్స్ ఏంటి చెప్పండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మీకు ఆన్సర్ ఉండదు. చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మునుపు దూరస్తులైన మనం లేదా మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. ఇందాక 2వ అధ్యాయం 39వ వచనం ఏం చెప్పాడు? ఈ ప్రవచనము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఇక్కడ దూరస్తులు అంటే ఎవరు? అన్యజనులలో నుండి దేవుని వైపుకు తిరిగిన వారు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. మీ అందరూ చూస్తున్నారండి. భయంకరమైన దాడులండి. పట్టణాలని లేదు, పల్లెలని లేదు, జిల్లాలని లేదు, రాష్ట్రాలని లేదు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కొట్టేస్తున్నారు. ఇందాక వచ్చాడు మా సహోదరుడు చెప్తున్నాడు, ఎవరది? నూతన్ కల్లులో వాళ్ళు హెబ్రోన్ వాళ్ళు వీధి సువార్త చేస్తారు కదా. అలా చేసేటప్పుడు అంట ఆ గ్రామంలో కొంతమంది వారి మీద పడి తలకాయ పాల్గొట్టారంట. మన పరిసరాలలో జరుగుతున్నటువంటి అక్రమాలు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన, మొదటి శతాబ్దములోనే యేసు ప్రభు వారి ద్వారా దేవునికి దూరస్తులు. ఇక్కడ మునుపు దూరస్తులు అంటే ఎవరికి దూరస్తులు? దేవునికి దూరస్తులు. ఏ విషయంలో దూరస్తులయ్యారు? విగ్రహాలను పూజించడం ద్వారా. సజీవుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టించబడినటువంటి సృష్టిని పూజించడం ద్వారా. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చాలా బాగా చెప్తారండి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఎంత అద్భుతంగా చెప్తాడంటే ఈ విషయాలను మనం చాలా సార్లు చదువుతుంటాం, కానీ మనకు ఎందుకులే 66 పుస్తకాలు కంప్లీట్ చేసామా లేదని ఆలోచిస్తాం. కానీ ఒక్కసారి చూద్దాం ప్రియులారా. 21వ వచనంలో 1వ వచనంలో, మరియు వారు దేవుని ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వెలుతులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 23వ వచనం, వారు అక్షయుడు అనగా క్షయము లేనటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. సింపుల్ గా అర్థమవుతుందా మీకు? విగ్రహారాధన అనేది ఎక్కడో లేదండి, ఎక్కడో లేదండి. ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? సృష్టించబడిన వాటిని పూజించడములో విగ్రహారాధన ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్ పాయింట్కి వస్తా. మా సహోదరుడు గుర్తు చేశాడు, క్రైస్తవ్యంలో విగ్రహారాధన ఉందా లేదా?
క్రైస్తవ్యంలో విగ్రహారాధన ఉందా? దీని మీద నాది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, కానీ ఇప్పుడు సమయం కాదు కాబట్టి నేను దాని గురించి వివరించను. కానీ ఒక్క మాటలో చెప్తా. విగ్రహారాధన అంటే ఏంటో ఒక చిన్న మాట చెప్తానండి. దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తావో, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికైతే సమయాన్ని ఇస్తావో, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేని కొరకైతే ప్రయాస పడతావో అదే విగ్రహారాధన, ఇంకేం లేదు. నువ్వు పదవి కోసం ప్రాకులాడుతున్నావా, అది విగ్రహారాధన సమానం. నువ్వు డబ్బు కోసం ప్రయాసపడుతున్నావా, అది విగ్రహారాధనతో సమానం. నీ అందం కోసం ప్రయాసపడుతున్నావా, అది కూడా విగ్రహారాధనతో సమానం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకోండి, కానీ మళ్ళీ ఎప్పుడైనా అశోక్ పాల్ గారు నన్ను పిలిస్తే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విగ్రహ ఆరాధన ఏంటి అనే అంశం మీద ఏదో మాట్లాడతారు. సో ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. దేవుడు లోకమును ప్రేమించడం ద్వారా దేవునికి దూరముగా ఉన్నటువంటి అన్యజనులు ఇప్పుడు దేవునికి సమీపస్తులు అయ్యారు. ఇది ఓర్వలేనటువంటి వాళ్ళు మీరు మతం మారుస్తున్నారు అంటున్నారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం మనం. సో ప్రియులారా, అపోస్తల కార్యము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో దేవుడు మనకు ఏం చేస్తున్నాడంటే, ప్రతి విధమైనటువంటి మేలును ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో దేవుని ద్వారా మనము భూ సంబంధమైన వాటిని పొందుకోవడం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఒకసారి ఆగుదాం సార్. క్రీస్తుతో కూడా లేపబడడం అంటే ఏంటి? సేవకులు చెప్పాలా? అందరూ ఏదో డీప్ ఏదో మూలకి వెళ్ళిపోయారు అంతా. రైట్. మీరు ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడడం అనే మాటకు రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, చాలా క్లియర్ గా చెప్తాడు. క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగుననే బాప్తిస్మము ద్వారా మనము కూడా లేపబడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనకు క్లారిఫై ఇస్తాడు. సో ఇప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వేటి మీద మనసు పెట్టాలా? పైనున్న వాటి మీద, అంటే టెంట్ పైన ఏముందో దాని మీద మనసు పెట్టాలా, లేదా ఆకాశం మీద ఏమేమి ఉన్నాయో వాటి మీద మనసు పెట్టాలా? ఇక్కడ పైనున్న వాటి మీదనే అనే మాటకు అర్థం ఏంటండి? అక్కడ చాలా వివరణ ఉంటదండి. వచ్చిన ప్రతి వాక్య భాగమును మనము అన్ని వచ్చు అనుకుంటాం, నాకు అంతా తెలుసు అనుకుంటారండి. అంతా తెలుసు కాదు, మనకేం తెలియదు అనుకునే వాక్యం వినాలి. అక్కడ ఎంత బాగా చెప్తుంది చూడండి, పైనున్న వాటి మీదనే, పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? నా గుండెల్లో ఉన్నాడు, మా ఇంట్లో బీరువాలో ఉన్నాడు, నా జోబులో ఉన్న పర్సులో ఉన్నాడు. అవునా? చాలా మంది చెప్తారు కదండి, యేసయ్య ఎప్పుడు నాతోటే ఉంటాడండి. ఆడున్నాడు అంటే పర్సులో చూడు యేసయ్య ఫోటో ఉంది. యేసయ్య ఎక్కడున్నాడు? మా ఇంట్లో గూట్లో ఉన్నాడు యేసయ్య. మీకు అర్థమవుతుందా? కోపం వస్తుందా? ఆలోచించాలి కదా బైబిల్ మనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తున్నాడు, దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మళ్ళీ ఆయన భూమి మీదకి వచ్చి నీతోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకసారి యేసు ప్రభువు వారికి ఉపమానం చెప్తూ అక్కడ ధనవంతుడు లాజరు గురించి మాట్లాడుతుంటాడు. ధనవంతుడు భూమి మీద సుఖ సంతోషాలు అనుభవించాడు, లాజరు పేద స్థితి అనుభవించాడు. ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు పరదేశికి వెళ్ళారు. అవునా? ధనవంతుడేమో అబ్రహాం రొమ్మన కూర్చున్నాడు కాదా? ఓ అమ్మ, ఎవరున్నారు మరి అక్కడ? లాజరు ఉన్నాడు. ధనవంతుడేమో ఎక్కడున్నాడు? ఇప్పుడు పాతాళములో యాతన పడుతున్నాడు.
అయితే దేవుణ్ణి అడిగాడు, అబ్రహాంని అడిగాడు, సారీ, అబ్రహామా ఒక్కసారి ఆ లాజర్ను పంపిరాదు, అవునా, ఒక సుక్క నీళ్లు పోస్తాడు నాకు. లేదయ్యా ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి అవకాశం లేదు, కట్ అన్నాడు. సరే ఇంకొక హెల్ప్ అన్న చేయరాదు, నన్నే పంపిరాదు భూమి మీదకి, పోయి మా అన్నదమ్ములకు చెప్పొస్తా మారుతారేమో అంటే. వాళ్ళకి చెప్పడానికి అక్కడ ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, మీలాంటి దైవజనులు చాలా మంది ఉన్నారు, నువ్వు మూసుకొని ఇక్కడ కూర్చో బాబు అని చెప్పాడు అబ్రహాం. దీని అర్థం ఏంటంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. కానీ అప్పుడప్పుడు చాలా మంది వచ్చిపోతుంటారు ఇక్కడికి. మనోళ్ళే అని ఎందుకంటున్నానంటే, మన ప్రియమైన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు రాత్రిపూట నాతో వచ్చి మాట్లాడిపోయారని చెప్తుంటారండి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాదు, మధ్యలో చాలా టోల్ గేట్లు కట్టుకొని రావాలా, చాలా ఇబ్బంది అవుతుంది, అంత ఈజీగా రావడానికి లేదమ్మా. అవగాహన లేనటువంటి విషయాలను మనము కళ్ళ ముందు ఏదో ఇమాజిన్ చేసుకొని ఇదే నిజమేమో అనుకుంటున్నాం. యేసుప్రభు ఎక్కడున్నాడు చెప్పాలా, ఎక్కడున్నాడు అందరూ చెప్పాలా, రోజు వచ్చిపోతాడా? మన గురించి ఆయన అక్కడ ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదయ్యా, వీరికి క్షమించు. ఆడ కూర్చొని కూడా అదే చేస్తున్నాడు. అయ్యా వీళ్ళు నా పిల్లలే, నేను సృజించుకున్న నా పిల్లలే, నా రక్తము పెట్టి కొనబడిన నా పిల్లలే, కానీ వీళ్ళు అపవాది యొక్క ఉరిలో పడిపోతున్నారు, వీరిని క్షమించు నాయన, వీరికి ఇంకొక అవకాశము ఇవ్వు తండ్రి అని తండ్రిని వేడుకుంటున్నాడు. ఆ యేసుక్రీస్తును ద్వారానే ఆయన లోకములో ఉన్న మానవుని ప్రేమించాడు. అపోస్తలుల 4:12 ఒక మంచి మాట ఉందండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు. చదువుతారు ఒకసారి, సూపర్ మాట ఇది. మరి ఎవని వలనను రక్షణ కలగదట. మరి ఎవని వలనను రక్షణ కలగదు, మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన, ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ, మరి ఏ నామమున రక్షణ పొందలేము. అది ఏ నామము? యేసు నామము. యేసు నామములోనే నీకు రక్షణ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 అంటాడు, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తుంది. అందుకే ఆయన చెప్పిన 2 మాటలు చెప్పి, సార్ టైం అయిపోయిందా? ముగిస్తా. చెప్పిన కదా 2 రోజులు నిలబడి చెప్పమని చెప్తా, వద్దు అంటే 2 నిమిషాల్లో ముగించేస్తా. 2 మాటలు చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూడకుండా ఎవరు చెప్తారు? చూడొద్దు, ఎవరు బైబిల్ చూడొద్దు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు బైబిల్ ఎవరు చూడొద్దు. కాదు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. వెరీ గుడ్. యేసు ప్రభువు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత వారికి చెప్పినటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? ఏంటి తెలుసా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అంతకుముందు ఎవరికి ఉంది మరి సర్వాధికారం? భూమి మీద అధికారం ఎవరికుందో తెలుసా? అపవాదికి. వాడు ఏం చేశాడు? యేసుప్రభుని బాప్తిస్మం పొంది నీళ్ళ నుంచి బయటికి రాగానే ఎత్తైనటువంటి ఒక శిఖరం మీదకి తీసుకెళ్లి ఈ భూలోక రాజ్యాలన్నీ చూపించి నాకు నమస్కారం చేస్తే నీకు ఇస్తా అన్నాడండి. వాని తలను చితగొట్టి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు పరలోకములో భూమి మీద ఏమి ఇవ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది. ఇప్పుడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనుడని మీరు వారికి బోధించుడి. కొన్ని కాదండి, అన్ని. మనము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, దయచేసి ఎవరు బోధకులు బాధపడద్దు, విశ్వాసం మొదలు పెడదాం. విశ్వాసులకు అవసరమైనటువంటి సంగతులే బోధిస్తున్నారు తప్ప
యేసుక్రీస్తు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించాడో ఆ సంగతులు బోధించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఎదుటి వారి యొక్క మానసిక స్థితిని మనము క్యాష్ చేసుకోవాలి. వాళ్ళు రాబట్టాలంటే వాళ్ళ బలహీనతను ఏంటో మనం తెలుసుకొని వారికి అనుకూలమైనటువంటి బోధకులను తయారు చేసుకోవాలని తిమోతి గారికి ఎప్పుడో చెప్పాడండి. దయచేసి అది కాదు, నువ్వు నిజమైన సేవకుడు అయితే, నిజమైన సువార్థికుడు అయితే నీకు ఏది ఆజ్ఞాపించబడిందో దాన్ని మాత్రమే నువ్వు బోధించడానికి ప్రయత్నించి. ఏం ఆజ్ఞాపించాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములను బాప్సం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించాను వాటన్నిటినీ గైకొనడానికి మీకు బోధించండి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పి ముగిస్తాయి. మార్క్స్ వార్త 16:16 ఇప్పుడు చెప్తారు చూడకుండా. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏం నమ్మాలండి? ఏం నమ్మాలి? ఏమి నమ్మాలి? ప్రభు దేవుడు అని నమ్మాలి. నేను చెప్పనా ఏం నమ్మాలో? మీ అందరికి తెలుసు, నేనేం కొత్తది ఏం చెప్పట్లే. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఏం నమ్మాలో సింపుల్ గా అక్కడ రాయబడిందండి. యోహాను సువార్త చాలండి. ఏం నమ్మాలా? యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును. ఇప్పుడు మనము యోహాను 3:16కు యోహాను 20:31 లింకు పెట్టి చూడండి, అర్థమైంది మీకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు 20వ అధ్యాయం కూడా ఏముందండి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును, నమ్మి ఆయన నామములో మీరేం పొందాలా? జీవం పొందినట్లు. నిత్య జీవం పొందాలంటే ఎవరు నమ్మాలి? ఇప్పుడు యేసును నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్ముతారా? యేసును నమ్మితే ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? స్పీక్ అవుట్. యేసును నమ్మితే ఒకటి పాప క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? పాప క్షమాపణ దొరుకుతుంది. రెండవది రక్షణ దొరుకుతుంది. మూడవది నిత్య జీవము దొరుకుతుంది. నాలుగవది సంఘములో నీకు స్థానము దొరుకుతుంది. ఐదవది పరలోక రాజ్యములో ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి అవకాశం నీకు దొరుకుతుంది. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి అశోక్ పాల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.